ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్ట్రెస్ అవంతిక గారు. అంటే మీరు ఎక్కువగా స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా కూడా ఐటమ్ సాంగ్సే చూస్ చేసుకోవడం కానీ, ఏదైనా బోల్డ్గా ఉన్న సీన్సే చూస్ చేసుకోవడం కానీ, ఎందుకు అలా మీకు అలా వస్తున్నాయా, మీరు చూస్ చేసుకుంటున్నారా? నేను చూస్ చేసుకో అట్లా అట్లా స్టార్ట్ అయింది, ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంతసేపు చూడ ఐటమ్ సాంగ్ అంటే సింగిల్ పర్సనే ఎక్స్పోజింగ్ ఉండొచ్చు, లేదంటే డ్యాన్స్ చేయొచ్చు, ఇంతవరకే ఉంటుంది ప్రొఫైల్. ఇప్పుడు బోల్డ్ సీన్స్ అంటే ఒకరితో మనము రొమాన్స్ చేసేది, కిస్ చేసేది, ఇలాంటి సీన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? చాలా స్టార్టింగ్లో ఐ మీన్ అంటే అప్పటి వరకు మనం ఏ అబ్బాయితో క్లోజ్ అవ్వలేదు, ఐ మీన్ క్లోజ్గా మాట్లాడేది కూడా లేదు కదా. సడన్గా ఇంకా డైరెక్ట్ టచింగ్స్, డైరెక్ట్ క్లోజ్. కానీ ఇంకా ముందు ముందు వెళ్ళే కొద్దీ అలవాటు అయిపోయింది, నీకు ఫ్రీ అయిపోయినా. ఓకే, అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఆ లైన్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. సో ఏం ఫేస్ చేయాలి? ఏం ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలంటే కమిట్మెంట్ అని అంటుంటారు. అలా ఇలా కూడా అడుగుతుంటారు, వాటిని కూడా నువ్వు లైట్ తీసుకొని పక్కన పెట్టేసి ఎవరితో బాగుంటుంది ఫ్యూచర్ అనేసి అన్నారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఫ్యామిలీ బాగానే సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి అన్నారు కాబట్టి నెగిటివ్ ఉండు పాజిటివ్ ఉండు సపోర్ట్ చేస్తుంది. పక్కనున్న రిలేటివ్స్ కానీ సరౌండింగ్ కానీ అక్కడ నుంచి నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫేస్ చేసింది ఏమైనా ఉందా? రిలేటివ్స్ అంటే మామూలు కాదు, హెడ్ఏక్ అది. ఎందుకు బ్రోకెన్ అయినారు అదొక్కటి చెప్పండి, మనకు స్టోరీ వద్దు. ఎందుకు బ్రోకెన్ అయినారు? బ్రోకెన్ అంటే అండర్స్టాండింగ్ ఉండదు. ఇప్పుడు నా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే అమ్మాయి ఎట్లా ఉంటుంది, అందరితో మాట్లాడాలి, తిరగాలి, ఇవన్నీ చేయకూడదు, హౌస్ వైఫ్లా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తే. ఇప్పుడు డాడీ చిన్నతనంలోనే డాడీ ఎక్స్పైర్ అయ్యి 12 years అవుతుంది. ఎప్పుడు అనిపించదా డాడీ ఉంటే ఇంకా లైఫ్లో ఇంకా బాగుంటుండేనేమో? అప్పుడంటే అంత నాలెడ్జ్ లేకపోతుంది, అంత కమ్యూనికేషన్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా ఒక స్క్రీన్లో కనిపిస్తున్నారు, ఆయన ఉంటే నా బిడ్డ అని చెప్పుకోవడం కానీ, ఆయన మాట్లాడడం కానీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను చాలాసార్లు ఆలోచించాను. తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు కదా అని ఫీల్ అయ్యేదాన్ని. లైఫ్ గోల్ ఏంటి? ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ. ఒక్కసారి అంటే ఎక్కువగా బాగా ఫేమస్ అయిన సాంగ్ ఒకటి ఉంది కదా, సో ఒకసారి మీ ఆడియన్స్ కోసం చేసి చూపించండి. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్ట్రెస్ అవంతిక గారు. సో హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సూపర్. ఓకే, ఎలా నడుస్తున్నాయి మీ బిజీ షెడ్యూల్? అంటే ఇన్స్టాలో చూసుకుంటే ప్రతి షెడ్యూల్ అంటే ప్రతిదీ షూట్ లొకేషన్లో ఒక్కొక్క సాంగ్ చేస్తూ ఉంటారు. ఎన్ని సాంగ్స్ అవుతుంటాయి, ఎన్ని క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు, అసలు ఏది చూసినా కూడా ఒక యూనిక్గా ఉంటుంది. ఏంటి మీ ప్రొఫైల్ది? ఐటమ్ సాంగ్స్ ఫస్ట్ నేను ఎంటర్ అయింది ఐటమ్ సాంగ్స్తో. ఓకే, సో ఐటమ్ సాంగ్స్తో అలా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు యాక్టర్స్గా చేస్తున్నా, లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నా, హీరోయిన్గా చేస్తున్నాను, సెకండ్ లీడ్, థర్డ్ లీడ్. ఓకే, ప్రజెంట్ యాక్టర్స్కి నేను యాక్టింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఓకే, అంటే మీరు ఎక్కువగా స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా కూడా ఐటమ్ సాంగ్సే చూస్ చేసుకోవడం కానీ, ఏదైనా బోల్డ్గా ఉన్న సీన్సే చూస్ చేసుకోవడం కానీ, ఎందుకు అలా మీకు అలా వస్తున్నాయా, మీరు చూస్ చేసుకుంటున్నారా? నేను చూస్ చేసుకోలేదు. నేను స్టార్టింగ్ కూడా అస్సలు హీరోయిన్గా చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను యాక్చువల్లీ ఫస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్. ఓకే, ఈవెంట్స్ ఆర్గనైజర్, డాన్సర్, యాంకర్. సో నాకు డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. 5th class నుంచి స్టార్ట్ చేశాను నేను డాన్స్. నేను ఓన్గా నేర్చుకున్నాను, ఓన్గా మూవీస్ చేసి ట్రై చేయడం, అలా ఫేర్వెల్స్లో చేయడం, ఇంకా అట్లా అట్లా స్టార్ట్ అయింది, ఇంట్రెస్ట్ వచ్చింది. అవలంబిక మూవీ విన్నారా? డైరెక్టర్ రాజు, హీరోయిన్ వచ్చి అర్చన. సో నా ఫ్రెండ్ తను బెస్టీ అనమాట. అవంతిక నువ్వు డాన్సర్ కదా, ఇట్లా మన మూవీలో ఐటమ్ సాంగ్ ఉంది చేస్తావా అన్నాడు.
సో ఫస్ట్ మూవీ ఎట్లుంటుంది మనకి టెన్షన్గా ఏదో తెలియని సంథింగ్ ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒకసారిగా. సో లేదు రాజు నేను చెయ్యను అనేసి అన్నాను. ప్లీజ్ చేయొచ్చుగా నా కోసం, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు, నీకు సెట్ అవుతుంది, సూట్ అవుతుంది అన్నాడు. ఐటమ్ సాంగ్కి నేనే ఎందుకు సెట్ అవుతాను అనేసి కూడా అన్నాను. లేదురా నీకు తెలీదు, వన్స్ నువ్వు చేసి చూడు, నువ్వు నీకు రెగ్యులర్గా కంటిన్యూగా వస్తాయి అనేసి అన్నాడు. తను ఏమని అన్నాడు ఆ రోజు నాకు ఇంకా అలాగే స్టార్ట్ అయింది, అవే వచ్చాయి కూడా. బట్ రీసెంట్గా నేను హీరోయిన్గా చేస్తున్నా, నాకు ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, సాంగ్స్ పక్కన పెట్టేసి. ఓకే, ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్స్ చేస్తున్న ప్రొఫైలు, ఒక బోల్డ్ సీన్స్ చేస్తున్న ప్రొఫైలు, ఒక హీరోయిన్గా తీసుకోవడం కూడా ఆ ప్రొఫైల్ ఎలా తీసుకున్నారు? అంటే మీకు హీరోయిన్గా కూడా ఒక బోల్డ్ సీన్సేనా? కొన్ని మూవీస్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ నాకు, అంటే నేను స్టార్ట్ అయింది బోల్డ్ సీన్స్ కదా సాంగ్లో. నేను అదే థింక్ చేస్తుంటాను అప్పుడప్పుడు, ఏంటి నేను స్టార్టింగ్ ఏదో జస్ట్ అది ఇంట్రెస్ట్తో చేశాను అన్నమాట. ఇంకా దాన్ని రెగ్యులర్గా అదే తీసుకొని ఇంకా అవే అడుగుతున్నారు కంటిన్యూస్గా, ఇంకా నేను కూడా అదే ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంతసేపు చూడ ఐటమ్ సాంగ్ అంటే సింగిల్ పర్సనే, ఎక్స్పోజింగ్ ఉండొచ్చు, లేదంటే డ్యాన్స్ చేయొచ్చు, ఇంతవరకే ఉంటుంది ప్రొఫైల్. ఇప్పుడు బోల్డ్ సీన్స్ అంటే ఒకరితో మనము రొమాన్స్ చేసేది, కిస్ చేసేది, ఇలాంటి సీన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? చాలా స్టార్టింగ్లో, ఐ మీన్ అంటే అప్పటి వరకు మనం ఏ అబ్బాయితో క్లోజ్ అవ్వలేదు, ఐ మీన్ క్లోజ్గా మాట్లాడేది కూడా లేదు కదా. సడన్గా ఇంకా డైరెక్ట్ టచింగ్స్, డైరెక్ట్ క్లోజ్, ఏంటంటే ఓపెన్గా మాట్లాడేస్తారు ఇండస్ట్రీలో. అంటే ఓపెన్ ఉండాలి కదా ఇండస్ట్రీ అంటే. అవును, ఇంకంత ఓపెన్గా మాట్లాడేసరికి నేను చాలా షై ఫీల్ అయిపోయి, చాలా టెన్షన్ పడిపోయి, ఏంటి ఇలా ఉంది అని చాలాసార్లు అనుకున్నాను నేను. కానీ ఇంకా ముందు వెళ్ళే కొద్దీ అలవాటు అయిపోయింది, నీకు ఫ్రీ అయిపోయినా. ఓకే, అంటే ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ స్టార్టింగ్ మీరే, అంటే మీరే కాబట్టి మీకు ఎలాంటి కమిట్మెంట్స్ కానీ, ఎవరు అడగడం కానీ, ఎలాంటి టాక్ కానీ ఉండదు. నెక్స్ట్ ప్రొఫైల్ చేంజ్ అయింది, మూవీస్కి వెళ్ళడం కానీ, ఐటమ్ సాంగ్స్ దాంట్లో చేయడం కానీ. సో డైరెక్టర్ దగ్గర కానీ, మేనేజర్ దగ్గర కానీ ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి, ఎంత హై ప్రొఫైల్ అయినా కూడా. సో ఇలాంటి టాక్ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది ఎలాంటిది? అదే చెప్తున్నాను కదా, అబ్బాయిలు ఎప్పుడు మాట్లాడకుండా సడన్గా వచ్చి వాళ్ళు డైరెక్ట్ మాట్లాడడం, డైరెక్ట్ వచ్చి హగ్ ఇవ్వడం, అది కామన్. నేనంత లేను, అప్పుడు అంత ఫాస్ట్ లేను, చాలా స్లో అన్నమాట. అలా ఉండేసరికి అది చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయేదాన్ని. కానీ నా ఫ్రెండ్ రాజు అని చెప్పాను కదా, తను చాలా ధైర్యం చెప్పాడు, లేదా ఇట్లా ఉంటుంది ఇండస్ట్రీ, ఇలా ఉంటుంది, సో అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, అట్లా నాకు కొంచెం మైండ్ గైడ్ చేశాడు. ఓకే, అన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఆ లైన్లో చాలా మీనింగ్స్ ఉంటాయి. సో ఏం ఫేస్ చేయాలి? ఏం ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలంటే కమిట్మెంట్ అని అంటుంటారు. మీరు అడగాలని ఉంది కదా క్వశ్చన్, చెప్పండి. సో అలా ఇలా కూడా అడుగుతుంటారు, వాటిని కూడా నువ్వు లైట్ తీసుకొని పక్కన పెట్టేసి ఎవరితో నేను క్లోజ్ అవ్వకుండా నీ పని నువ్వు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది ఫ్యూచర్ అనేసి అన్నారు. నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఓకే, అంటే అడిగారా ఎవరైనా? అడుగుతారు, అంటే దానివల్ల కూడా ప్రొఫెషనల్స్ అయితే అడగరు, టైం పాస్ చేసుకునేటోళ్ళు, అమ్మాయి కోసమే మూవీ చేయాలి, ఐ మీన్ అమ్మాయి కోసమే అంటే అమ్మాయిల కోసం మూవీ నేమ్ చెప్పి యూజ్ చేసుకునేటోళ్ళు, వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు. ఆ మూవీ మధ్యలో ఆగిపోవడం, లేకుంటే స్టార్టింగ్లో ఏదేదో అవ్వడం, రిలీజ్ అవ్వకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళు మాత్రమే అడుగుతారు, జెన్యున్ పర్సన్స్ ఎవ్వరు అడగరు. ఇదే ఇండస్ట్రీలో జరిగేది. ఓకే, మీకు అడిగిన కమిట్మెంట్ కానీ ఎనీథింగ్, దానివల్ల మీకు ప్రాజెక్ట్స్ అయిపోయా ఎప్పుడైనా? చాలా ఆగిపోయినాయి. నా ఫ్రెండ్ చెప్పాడు కదా ఎక్స్పీరియన్స్తో, సో ఇలా ఉంటుంది సాంగ్స్, ఎవరిని నమ్మకు ఇండస్ట్రీలో అనేసి. సో నేను అవన్నీ పక్కన పెట్టేసి, అలాంటివి పక్కన పెట్టేసి జెన్యున్గా నన్ను చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి, నా టాలెంట్ చూసి ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను, అలాంటివి చేశారు. ఓకే, అంటే మీకు ఏ క్యారెక్టర్స్, ఏ రోల్ చేయడం ఇష్టం ఎక్కువగా? నాకు ఎక్కువగా ఐ మీన్ పెద్ద బ్యానర్లో అంటే హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఫ్యామిలీ మెంబర్స్లో ఏ క్యారెక్టర్ అయినా ఓకే. అండ్ మిడిల్ రేంజ్ అంటే హీరోయిన్ లీడ్ క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు నేను హీరోయిన్గా చేస్తున్నాను అని, ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి క్యారెక్టర్ అది? నేను అనుకున్నా కానీ అలాంటివి రావట్లేదు. నాకు ట్రెడిషనల్గా ఉండాలి, ఒక క్యారెక్టర్ లెంతీ ఉండాలి, మంచి ఇంపార్టెన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలా ఉండాలి, మా ఫ్యామిలీ కూడా చూసేలా ఉండాలి అనుకుంటాను, కానీ అది రావట్లేదు.
కానీ నాకు మ్యాథ్స్ బోల్డ్గానే అడుగుతున్నారు. రొమాంటిక్ సీన్స్, ఐటమ్ సాంగ్స్ అవే అడుగుతున్నారు. నేను కూడా అవే చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరే అన్నారు నా ఫ్యామిలీ కూడా చూసేటట్టుగా ఉంటే క్యారెక్టర్ బాగుంటుంది, సో నేను అలా కోరుకుంటున్నాను అని. అంటే ఇప్పటిదాకా మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఏవి మీ ఫ్యామిలీ చూడట్లేదా? ఎలా ఏం లేదు, నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఇలా చెయ్యకు, అలా ఉండాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ లేదు. అవి ఎప్పుడు స్టార్టింగ్ నేను ఈవెంట్స్ చేసే టైంలో అట్లా చెప్పేటోళ్ళు. కానీ వన్స్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా లైఫ్ ఇది, నా కెరియర్ ఇది, నేను ఇవే చేస్తాను అని చెప్పిన తర్వాత మా వాళ్ళు కూడా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ క్వశ్చన్స్ అడగట్లేదు, ఏమీ చెప్పట్లేదు, బాగా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే. ఎంతసేపు ఫ్యామిలీ బాగానే సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి అన్నారు కాబట్టి నెగిటివ్ ఉండు పాజిటివ్ ఉండు సపోర్ట్ చేస్తుంది. పక్కనున్న రిలేటివ్స్ కానీ సరౌండింగ్ కానీ అక్కడ నుంచి నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఫేస్ చేసింది ఏమైనా ఉందా? రిలేటివ్స్ అంటే మామూలు కాదు, హెడ్ఏక్ అది. వాళ్ళ సైడ్ వాళ్ళు మాత్రం మారరు. ఇంకా నేను అంటే ఇప్పుడు మనం ఒక రేంజ్కి వెళ్తున్నాము అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అరే సర్లే మంచిగా రేంజ్కి వెళ్తుంది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ అట్లా అనుకునేటోళ్ళు రిలేటివ్స్ ఎవ్వరు లేరు. ఇట్లా అమ్మాయి ఇట్లా చేస్తుంది, మూవీస్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తుంది అని చెప్పుకోవడం తప్ప సపోర్టింగ్ చేసేది ఉండదు. అప్పుడు చాలా హర్టింగ్ ఫీల్ అనిపిస్తుంది. ఓకే. మీరు ఇందాక అన్నారు స్టార్టింగ్లో ఒకరు వచ్చి హగ్ చేసుకోవడం కానీ ఒకరు వచ్చి ఇలా టచ్ చేయడం కానీ ఇవన్నీ చాలా అన్కంఫర్ట్గా ఉండే, తర్వాత అలవాటు అయిపోయింది అని. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా మాట్లాడిన నెగిటివ్ కానీ నెగిటివ్ థింగ్స్ కానీ మీ మీద, సో ఇలాంటివి కూడా ఫేస్ చేసినాయి, బాధపడ్డాయి, ఏడ్చిన రోజులు ఉంటాయి కదా. సో మీ బ్యాడ్ మూమెంట్ ఏమో జస్ట్ ఫీల్ అవుతారు అంతే. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను ఏడవను, లైట్ తీసుకుంటా. జస్ట్ అలా కాసేపు ఆలోచించి ఫీల్ అవుతాను అంతే. దాని గురించి డెప్త్గా వెళ్ళి మరి డీప్ అయిపోయి ఏడవడం అట్లాంటివి చెయ్యను. అలా చేస్తే ఏమో లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేము, మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వలేము. బట్ నా థింకింగ్. ఓకే. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఏం చేశారు, ఏం చేశాక ఈ ఈవెంట్స్కి వచ్చారు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నేను డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే నాకు 5 years బ్యాక్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఈవెంట్స్లో ఒక 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. మరి నా చిన్నప్పటి నుంచి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తూనే వచ్చాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, ముందు కూడా చేస్తాను. ఓకే. ప్రాపర్ ఎక్కడ మీది? తిరుపతి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డాడీ లేరు, మమ్మీ హౌస్ వైఫ్, బ్రదర్స్ ఉన్నారు 2. పెద్దోడు దుబాయ్లో ఉంటాడు, చిన్నోడు ట్రావెల్స్. ఓకే. మ్యారీడ్? ఒక పర్సన్ మ్యారీడ్, చిన్నోడు మ్యారీడ్. ఓకే. లవ్ మ్యారేజ్. ఓకే. ఎందుకు చిన్నోడు మ్యారేజ్ చేసుకున్నాడు అడుగుతారు కదా, సో తను లవ్ మ్యారేజ్ అన్నమాట. నెక్స్ట్ మీ మ్యారేజ్? నేను దాని మీద ఫోకస్ పెట్టలేదు ఇప్పట్లో. నేను ఒక మంచి రేంజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు థింక్ చేస్తా చేసుకుందామా లేదా. సో దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు? ప్రజెంట్ లేదు. ఓకే. లవ్ రిలేషన్స్ వద్దు. ఉన్నాయా ఇంతకుముందు? లేదు వద్దు కాదు, ఉన్నాయా ఇంతకుముందు? ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా. వద్దు, పెట్టుకోకూడదు, అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదని ఫిక్స్ అయినా. ఎందుకు బ్రోకెన్ అయినారు అదొక్కటి చెప్పండి మనకు, స్టోరీ వద్దు. ఎందుకు బ్రోకెన్ అయినారు? బ్రోకెన్ అంటే అండర్స్టాండింగ్ ఉండదు. ఇప్పుడు నా ఇండస్ట్రీ ఫీల్డ్ అంటే అమ్మాయి ఎట్లా ఉంటుంది, అందరితో మాట్లాడాలి, తిరగాలి, రొమాన్స్ ఏ సీన్ ఇచ్చినా చేయాలి, టచింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చేయకూడదు, నువ్వు హౌస్ వైఫ్లా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తే నాకు సెట్ అవ్వదు. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉండే లవ్? 9 years. 9 years? No. 4.5. 4.5, నియర్ టు 5. ఓకే. 5 years రిలేషన్షిప్ని ఒక కారణం మీద దూరం అయిపోయింది అంటారా? అంతే. చెప్పాను కదా, నా గోల్కి రీచ్ అవ్వాలంటే ఇవన్నీ పెట్టుకోకూడదు. అదొక పెద్ద టార్చర్. అవసరమా నాకు అనిపించింది, పక్కన పెట్టాను. ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ని అలా ముందుకెళ్తుంది. బయటకు అలా మాట్లాడుతున్నారు మీరు? లేదు, సీరియస్లీ. లోపల బయట ఏముండదు, నేను ఓపెన్గానే మాట్లాడేస్తాను. బట్ లోపల పెట్టుకొని అట్లాంటి ఫీల్ అవటం అంటే 4 years 5 years కదా మీరు ఇక్కడ లవ్ జర్నీ మొత్తం. సో ఆ టైంలో మీరు ఇండస్ట్రీ పర్సన్ అని తెలీదా? లవ్ చేస్తున్న టైంలో తెలిసి లవ్ చేస్తారా? అవును. మరి ఎందుకు వదిలేస్తారు? స్టార్టింగ్లో ఏ ఇది లేకుండా అప్పుడేం అడగలేదు. దాని తర్వాత ఎందుకు అడగాల్సి వస్తుంది, ఎందుకు ఆ క్వశ్చన్స్, ఎందుకు ఆ డౌట్స్, అంతే కదా. మరి మీరు అడగలేదా తెలియకుండా వచ్చావా అని? అడిగాను. ఏంటి ఆన్సర్ మరి? అడిగితే ఇంకా నాకు ఇప్పుడు నేను డీప్ అయ్యాను, అవన్నీ
వద్దులేండి. ఆ స్టోరీ వద్దు అసలు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మీకు. లేదు లేదు, అది ఒక వేస్ట్ ఆఫ్ ద టైం. దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్ అనేసి అంతే. అంతే అంటారా? ఇప్పుడు మీకు ప్రపోజల్స్ కానీ అలా ఏం రావట్లేదా మరి? అఫ్ కోర్స్ వస్తాయి. చెప్పాను కదా, నా మైండ్ మొత్తం నా గోల్ మీద పెట్టాను. అందుకని ఎవరిని యాక్సెప్ట్ చేయను, నాకు ఎవరు వద్దు, వద్దే వద్దు. మీరు చెప్పండి, లవ్ మీద ఫీలింగ్స్ నెక్స్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. జస్ట్ ఒక లైన్ అంటే మీరేం థింక్ చేస్తున్నారని. నా థింకింగ్ ఏం లేదండి అసలు. నథింగ్ అంటే నథింగ్ అసలు. కావాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఏది చేసినా నథింగే. సెటిల్ అయినాక, మీరు అన్నట్టుగా సెటిల్ అయినాక ఏది చేసినా బాగుంటుంది. ఓకే, సీరియస్లీ నమ్మాలనిపించట్లేదు. అందుకే మన ఇంటర్వ్యూ తర్వాత చేద్దరు. ఇంకా మ్యారేజ్ మీద ఏ ఇంట్రెస్ట్ లేదా మీకు? ప్రెజెంట్ లేదు. సింగిల్ లైఫ్ బెస్టా, మింగిల్ లైఫ్ బెస్టా? సింగిల్ లైఫే బెస్ట్. ఎందుకని? చెప్పాను కదా రీజన్స్. ఈ హెడేక్లు అవన్నీ పెట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. సో సింగిల్ లైఫ్, ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, ఎవరు మాట్లాడేటోళ్ళు ఉండరు, ఎవరు అబ్జెక్షన్ చెప్పేటోళ్ళు ఉండరు. ఏక్ నిరంజన్, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద క్వీన్. దట్ ఈస్ మై ఫీలింగ్. ఏదో ఒక టైంలో అనిపిస్తుంటుందిగా, మనకంటే ఒక పర్సన్ ఉండాలా, మాట్లాడాలా, ఏదైనా షేర్ చేసుకోవాలని. సో అలా ఎప్పుడు ఏమనిపించదా? ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా మమ్మీ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏదైనా అనిపిస్తేనే మా మమ్మీతో షేర్ చేసుకుంటాను, లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇండస్ట్రీ లైఫ్, ఈవెంట్ లైఫ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు వచ్చి ఇక్కడ కంప్లీట్లీ? ఇండస్ట్రీకి వచ్చి 8 years కంప్లీట్ అయింది. ఈవెంట్స్లో 14 years. ఇన్ని ఇయర్స్ అంటారు, స్టడీ ఇన్ని ఇయర్స్ అసలు మొత్తానికి మీ ఏజ్ ఎంత అంటారు? నేను స్టడీస్ చేయకముందే ఈవెంట్స్ చేసేదాన్ని. ఓకే. సో స్టడీస్ కూడా అంతగా ఫోకస్ పెట్టలేదు, కానీ బట్ ఈవెంట్స్ మీద ఎక్కువ అలా నడిచేది. అంటే నా ఫ్యామిలీని మొత్తం నేనే లీడ్ చేస్తాను. ఈవెంట్స్ చేస్తూ, ఆర్గనైజ్ చేస్తూ, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ అంటే మంత్లీ ఇన్కమ్ బాగానే ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? అప్పుడా ఎప్పుడైనా మీరు అప్పుడు ఈవెంట్స్ టైంలోనా, షూటింగ్ టైంలోనా? రెండు కంపేర్ చేస్తూ ఒక మంత్కి ఇన్కమ్ ఎంత ఎర్న్ చేయొచ్చు మీరు? అంత అని చెప్పలేను, కానీ బట్ ఈవెంట్స్ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని నేను. డే అండ్ నైట్ జర్నీస్ చేసుకుంటూ, నిద్ర లేకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, చాలా హార్డ్ వర్క్ అది. అప్పుడు పేమెంట్స్ తక్కువ, వర్క్ ఎక్కువ. కానీ మీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో హార్డ్ వర్క్ తక్కువ, మంచి పేమెంట్ ఎక్కువ. అదే మంత్కి ఎంత ఎర్న్ చేయొచ్చు? 2 lakhs, 1 lakh, 3 lakhs? ప్రజెంట్ అయితే 1. ఏం చేస్తారు 1 lakhని? చెప్పాక నా ఫ్యామిలీ నేనే లీడ్ చేస్తాను. ఆ మెయింటెనెన్స్ ఫస్ట్ ఆఫ్ అదే ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసుగా, ఇండస్ట్రీ అంటే మెయింటెనెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ చేయాలి. దానికే 50% లేచిపోతుంది. ఇంకా 50% నా ఫ్యామిలీకి. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీతోనేనా మీరు ఉండేది? ఇక్కడ ఫ్యామిలీతోనే ఉండేది నేను, మా మమ్మీ, మా బ్రదర్. ఇప్పుడు డాడీ చిన్నతనంలోనే? చిన్నతనం ఏం కాదు, మా డాడీ ఎక్స్పైర్ అయ్యి 12 years అవుతుంది. 12 years అంటే మీరు ఆ ఏజ్ పెద్దవాళ్ళు ఉంటుండే అనుకుంటా ఆ టైంలో. ఒక నాలెడ్జ్ ఉన్న పర్సనే ఉంటుండే. అవును. అంటే డాడీతో ఎలాంటి మూమెంట్స్ ఉంటుండే? మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుండే? డాడీతో అంత క్లోజ్ ఉండేదాన్ని ఏం కాదు. డాడీ కూడా బాగా బిజీ ఉండేటోడు. మా డాడీ ఫార్మర్. డాడీ బాగా బిజీ ఉండేటోడు. నేను ఎక్కువ మా మమ్మీతోనే. సో నాకు అందుకే మా మమ్మీ అంటేనే ఫస్ట్ ఎక్కువ ఇష్టం, తర్వాత మా డాడీ. ఎప్పుడు అనిపించదా డాడీ ఉంటే ఇంకా లైఫ్లో ఇంకా బాగుంటుండేనేమో? అప్పుడంటే అంత నాలెడ్జ్ లేకపోతుంది, అంత కమ్యూనికేషన్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా ఒక స్క్రీన్లో కనిపిస్తున్నారు, ఆయన ఉంటే నా బిడ్డ అని చెప్పుకోవడం కానీ, ఆయన మాట్లాడడం కానీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను చాలాసార్లు ఆలోచించాను. అప్పుడు నాకేం తెలీదు, మా డాడీని నేను చూసుకోలేదు. కానీ ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ చూసుకోగలను, చెయ్యగలను. ఇప్పుడు మా డాడీ ఉంటే చాలా బాగుండేది, తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు కదా అని ఫీల్ అయ్యేదాన్ని. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక ఫార్మర్ కదా, ఆయనని ఇప్పుడు మీరు కూర్చోబెట్టి ఎర్న్ చేస్తుంటే ఆయన సంతోషం చాలా ఉంటుంది. అదే అంటున్నా. అదే ఇప్పుడు అది చాలా మిస్ అయ్యాను నేను. అప్పుడు నాకు తెలీదు అంటే మా మమ్మీని మా డాడీని చూసుకోవడం. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నీ చూసుకోగలను. ఇలాంటి టైంలో మా డాడీ ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోడా అని అది చాలా ఆలోచించి బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు లేరు. మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే 8th క్లాసా, 10th క్లాసా, ఇంటరా? అప్పుడు లవ్ 7th. అదే క్రష్ ఏదో ఒకటి. క్రష్ ఇప్పటి వరకు ఎవ్వరు అడగలేదు, ఇది మీరే ఫస్ట్ అడిగారు. ఓకే. నా ఫస్ట్ క్రష్ సాగర్ అని. పేరు కూడా గుర్తుంది. ఓకే. ఏ క్లాస్లో ఉన్నప్పుడు? అప్పుడు నేను 7th class. గ్రేట్. సాగర్ తను గుర్తుండిపోయాడు. మేము క్లోజ్ అయింది లేదు, అసలు ఏమీ తెలియదు అన్నమాట. చూస్తే నచ్చేసాడా? లేదు, యాక్చువల్లీ హిందీ టీచర్ మా సార్ ఉండేటోడు.
వాళ్ళ అబ్బాయి. గట్టిగానే పట్టుకున్నారు. సో ఎక్కువ నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని, వాళ్ళ ఇంట్లోనే ఆడుకునేదాన్ని, ఆడుకునేటోళ్ళు, వాళ్ళ ఇంట్లో తిరిగేదాన్ని. మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. సో నాకు తనంటే అప్పుడు చాలా క్రష్. ఇప్పుడు కూడా మర్చిపోలేదు. తర్వాత ఎప్పుడు టచ్లోకి బట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తను ఏమైనా నన్ను కాంటాక్ట్ అయితే బాగుంటుంది. ఆయనకు పెళ్ళి అవ్వలే, ఇంకా రిలేషన్స్ ఉండవు, ఇంకా చూసినప్పటి తనకు మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ కాంటాక్ట్ అవుతే బాగుందా? జస్ట్ నార్మల్గా మాట్లాడడానికి. ఓకే ఓకే ఓకే. అప్పుడు సిచ్యువేషన్ వేరు కదా, అప్పుడు పొజిషన్ వేరు, అప్పుడు ఏం తెలీదు. అన్నీ తెలుసుకుని ఈ టైంలో మాట్లాడుకుంటే బాగుంటుంది అని. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, తను నాకు క్రష్, తను అంటే నాకు ఇష్టం అని, తను మిమ్మల్ని ఫీల్ అయినట్టుగా ఎప్పుడైనా అనిపించిందా? తను నన్ను లవ్ చేశాడు అప్పుడు. అవును, నాకు తెలియదు లవ్ అని అప్పుడు. మళ్ళీ ఎప్పుడు తెలిసింది లవ్ అని? అన్నీ అయిపోయిన తర్వాత. అన్నీ అంటే ఐ మీన్ అన్నీ అంటే తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు అర్థమైంది. అంటే మ్యారేజ్ అయినాక తను మీకు చెప్పాడా? ఎలా తెలిసింది, ఎలా అర్థమైంది? తను చెప్పాడు, అర్థం చేసుకునేంత మెంటాలిటీ లేదు, అంత ఏజ్ కూడా కాదు నాకు. తను చెప్తే ఏదోలే అనుకున్నా, బట్ కానీ నాకు ఏదో తెలియని ఫీల్. ఏం నచ్చుతుండే ఆయనలో ఎక్కువగా? అప్పుడు ఏం తెలుస్తుంది, జస్ట్ తన మాటలు, తన కేరింగ్, అప్పుడు అలా తన మీద అలా ఫీల్ అయ్యింది. బట్ ఈ ఇంటర్వ్యూ చూస్తే బాగుంటుంది. షేర్ చేయండి లింక్, పర్లేదు. తన నా కాంటాక్ట్లో లేడు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టర్, అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు నాకు, ఎవ్వరు కాంటాక్ట్లో లేరు. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి పర్సన్ కావాలి మీకు? నన్ను మంచిగా చూసుకోవాలి, అండ్ ఐ మీన్ అండర్స్టాండింగ్ మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఉన్నాను కదా, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, చాలు. మీరే అరేంజ్ చేసి పెడతారు కూర్చోబెట్టి? అంటే ఇది చాలా అన్నారు. అలా ఏం లేదు, 2 సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఓకే, 2 సైడ్ లేకపోతే 1 సైడ్ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ ఉండాలి, అంతే చాలు. ఇంకా మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఓకే, మీరు ప్రీవియస్లో లవ్ చేశారు కదా, తను మీ విలేజ్ పర్సనా లేదంటే ఇక్కడ హైదరాబాద్ పర్సనా, ఇండస్ట్రీ పర్సనా? ఇండస్ట్రీ కాదు, మా విలేజ్ కాదు, సిటీ పర్సనే. ఎలా పరిచయం? వద్దు ఆ టాపిక్ వద్దు, నవ్వు అసలు హెడ్ఏక్ వస్తుంది నాకు టాపిక్ ఎత్తి. ఎందుకంత హెడ్ఏక్? వద్దు అసలు వద్దంటారా? ఆయన మ్యారేజ్ అయిపోయిందా? గ్రేట్ కదా, లవ్ చేసి మ్యారేజ్ కూడా చేసుకున్నారంటే. చాలా గ్రేట్, చాలా గుడ్ పర్సన్ కదా. ఇంతకీ మా సాంగ్ గురించి అడగలేదు మీరు ఫస్ట్. ఏది ఆ సైకిల్ మెకానిక్? సైకిల్ కాదు, కార్ మెకానిక్, బైక్ మెకానిక్. చెప్పండి సాంగ్ గురించి. సాంగ్ గురించి మీకు ఎలా అనిపించింది మా సాంగ్? నాకైతే మొత్తం డబుల్ మీనింగే కనిపించింది. డబుల్ మీనింగ్ ఓకే, నేను అడిగేది నా యాక్టింగ్, నా ఎక్స్ప్రెషన్స్. మీ యాక్టింగ్, మీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా స్క్రీన్లో బాగున్నాయి. బాగున్నాయా? షూరా? బాగున్నాయి. జీవించేస్తారు మీరు, యాక్టింగ్ చేయారు. ఓ థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా ఎన్ని సాంగ్స్ తీసి ఉండొచ్చు మీరు? ఐటమ్ సాంగ్స్ వచ్చి ఒక 17 సాంగ్స్ చేశాను, అండ్ హీరోయిన్గా 10 మూవీస్ చేశాను, ఇంకా పెద్ద బ్యానర్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే, టోటల్ 36 మూవీస్ చేశారు. సో రిలీజ్ అయింది 8 మూవీస్. రిలీజ్కి ఉన్నవి, బ్యాలెన్స్ రిలీజ్కి ఉన్నాయి. ఓకే, లైఫ్ గోల్ ఏంటి? ఇండస్ట్రీ 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 ఇండస్ట్రీ. నా లైఫ్ మొత్తం ఇండస్ట్రీలోనే ఉంటా, యాక్టింగ్ మీద ఫోకస్. కానీ నాకంటూ ఒక గుర్తింపు రావాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది, 9 years అయిపోయింది. కానీ ఈ సాంగ్తో నేను చాలా ఫేమ్ అయ్యాను కదా, ఫీలింగ్ చాలా హ్యాపీ. ఆడియన్స్ మాత్రం నన్ను నెగిటివ్గా తీసుకున్నారు, అయినా కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు. డబల్ మీనింగ్లో అయినా, ఐ మీన్ వేరే విధంగా అయినా కానీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు బిగ్ స్క్రీన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవన్నీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. కానీ ఇలా కాదు, నేను చిన్నదైనా పెద్దదైనా తనకు ఒక గుర్తింపు రావాలి, అలాంటి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. దానికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ నన్ను ఏ డైరెక్టర్ గుర్తించట్లేదు. ఐ మీన్ చిన్న చిన్న మూవీస్ కాకుండా పెద్ద పెద్ద డైరెక్టర్స్ నన్ను గుర్తించండి, నాలో ఉన్న టాలెంట్ని చూడండి, ఆపర్చునిటీస్ ఉంటే ఇవ్వండి. నాకు ఒక డౌటు, జనరల్గా ఐటమ్ సాంగ్స్ అంటే ఇది ఎక్స్పోజ్ చేయడం, కొన్ని ఎక్స్పోజ్ చేయడం ఉంటుంది కదా. వాళ్ళు షూట్ చేస్తున్న టైంలో మీకు ఏమీ అన్కంఫర్ట్ అనిపించదా? లేదు, స్టార్టింగ్లో అనిపించింది,
ఇంకా మనం అలా ఉంటే డైరెక్టర్ అన్నారు నాకు, ఒక 2 డైరెక్టర్స్ అన్నారు, అమ్మ నువ్వు ఇలాగే ఉంటే ఇంటికి వెళ్ళి అంట్లు తోముకుని వంట చేసుకోబో అన్నాడు. అప్పుడు మైండ్ చాలా డీప్గా వెళ్ళింది ఆ వర్డ్. అప్పటి నుంచి చాలా గుండె ధైర్యం చేసుకొని ఏదైనా డీప్గా తీసుకొని చేస్తున్నాం. అవంతిక పరదేశి. పరదేశి అని ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పెట్టుకున్నా. ఏంటి పరదేశి అంటే? ఏమో నాకు నచ్చింది పెట్టేసుకున్నా. వాటరే కదా, అందరు ఇదే అవాక్ అవుతారు. ఓకే, మీరు రాజస్థానా లేకుంటే నార్త్ ఇండియన్స్ అని యాక్చువల్లీ మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అడిగారు కదా. మీ సార్ ఎవరు అడిగారు కదను. లేదండి, నాకు ఆ నేమ్ నచ్చింది. స్క్రీన్ నేమ్ అవంతిక, ఇన్స్టా నేమ్ అవంతిక పరదేశి. ఆ నేమ్ స్పెషల్గా అనిపించింది, నచ్చింది, పెట్టేసుకున్నా. ఒక్కసారి అంటే ఎక్కువగా బాగా ఫేమస్ అయిన సాంగ్ ఒకటి ఉంది కదా, సో ఒకసారి మీ ఆడియన్స్ కోసం చేసి చూపించండి. బైక్ మెకానిక్ సాంగ్ అదే అదేనా వేరే సాంగ్? అదే సాంగ్, ఇదే సాంగ్. ఓకే. సో మేడం లెగ్ ప్రాబ్లంలో ఉన్నారు, అందుకే కూర్చొని చేశారు. ఇట్లా సాటిస్ఫై అయిపోండి. లెగ్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ కదా, అది డాన్స్ లేదు అందులో. అవునా? ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ కూడా కూర్చొనే చేశారా ఏంటి? అవును, అది కూడా కూర్చొనే చేశాను. మీరు చూడలేదు కదా ఫుల్ సాంగ్. అవునవును, అది కూడా మీ ఎక్స్ప్రెషన్సే కనిపించాయి అక్కడ ఫుల్ సాంగ్ లో. మీరు కూర్చున్నారా? అందుకే చేసే ఎక్స్ప్రెషన్స్. డన్ డన్ డన్. ఇప్పుడు యాక్టింగ్ అంటున్నారు కదా, యాక్టింగ్ అంటే నవరసాలు పండించాలి కాబట్టి ఇదంతా బాగానే వస్తుంది. నవరసాలు అంటే ఏడ్చుకుంటే ఏదైనా చేయగలుగుతారా? ఏడుస్తే చేయాలా? నన్ను నడిపించాలని ఉంది మీకు, నేను ఏడిస్తే చూడాలని ఉంది మీకు కదా. అంతే, ఫిక్స్ అయిపోయినరా? సాటిస్ట్ ఉండాలి లోపల. నన్ను అడిగిన ఎవరు అడిగినా కూడా కొంచెం రొమాంటిక్గా లేకుంటే లవ్ ప్రపోజల్స్ ఇలాంటివి అడుగు. సో ఏడుస్తూ మీకోసం, మీ ఆనందం కోసం, మీ లోపల ఉన్న సాడిస్ట్తనం కోసం. హలో అండి, యాక్చువల్లీ తన స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తుంది కానీ ఏడ్చుకుంటే ఎక్కడ కనిపించదు. ఆయన రియల్ లైఫ్లో కూడా ఏడవదంట, అందుకని ఏడిపించారు. టాలెంట్ చూపించాలని అన్నారు కదా, ఎక్కడండి? ఓకే, స్టార్ట్ చేయండి. నా బాయ్ ఫ్రెండ్కి సీన్ ఏంటంటే, నాకు అదే కాదు చేయండి. నా బాయ్ ఫ్రెండ్కి నాతో చాలా డీప్ లవ్లో ఉన్నాడు. లవ్లో ఉండి కూడా ఇంకా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకొని కొన్ని సమ్ డేస్ తర్వాత నాకు ఎదురయ్యాడు. అప్పుడు ప్రోమోకి వేసుకోండి, సీన్లన్నీ కట్ చేయండి. ఓకే డన్. అప్పుడు ఈ సీన్ సడన్గా ఒకరోజు కనిపించాడు అనమాట, ఎదురెదురు ఉన్నాం. రాహుల్ ఏమైపోయావురా? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 months అవుతుంది. నాతో 4.5 years లవ్లో ఉన్నావు. నేను లేకపోతే లైఫ్ లేదన్నావు. నాతోనే 7 అడుగులు అన్నావు, నాతోనే 7 ముళ్ళు అన్నావు. ఇంత డీప్ లవ్ చేసి కూడా ఇంకో అమ్మాయి ఎలా పెళ్లి చేసుకోవాలనిపించింది రాహు. నేనేం తప్పు చేశాను రా? నేనేం తప్పు చేశాను రా? చెప్పురా. నీకు నచ్చినట్టు ఉండలేదా? ఎక్కడ పడితే అక్కడ తిరిగాను, నీతోనే ఉన్నాను. నువ్వేది వద్దంటే అది చెయ్యకంటే అది చెయ్యలేదు. కానీ కూడా నాయన కూడా నన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎట్లా అనిపించింది చెప్పురా. సూపర్. ఓకేనా? ఓకే, ఏదో లైట్గా చెప్పా. ఒక అమ్మాయిగా మీకేమనిపిస్తుంది ఈ ఇండస్ట్రీలో కొన్ని సిచ్యువేషన్స్ కానీ, మీ లైఫ్ కానీ, మీ లవ్ కానీ, మీ మ్యారేజ్ కానీ? ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్? ఎనీథింగ్ బ్యాడే. సో ఇండస్ట్రీలో బ్యాడ్ ఏంటి అనే సార్? ఇండస్ట్రీ అనే కాదు, మీ లవ్ లైఫ్ కానీ, ఒక అమ్మాయిగా మీరు ఎలా లీడ్ చేస్తున్నారు? లవ్ డిలీట్ లవ్ పక్కన పెట్టేసి, సో లైఫ్ని లీడ్ చేయడం. లైఫ్ని అయితే చాలా హ్యాపీగా సంతోషంగా లీడ్ చేస్తున్నాను.
ఎలాంటి హార్డ్ వర్క్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఉన్నా కానీ నేను డీప్గా తీసుకోను, లైట్ తీసుకుంటా. అలా సాగుతుంది హ్యాపీగా సరదాగా జాలీగా. ఓకే, ఫైనల్గా మీ 2-3 lakhs ఫాలోవర్స్ కోసం ఏదైనా చెప్పండి. నా బైక్ మెకానిక్ సాంగ్ని ఇందాకే అది వదలరేమో సాంగ్, మీ ఫాలోవర్స్ కోసం చెప్పండి. నా ఫాలోవర్స్ కోసమే చెప్తున్నా. నా ఫాలోవర్స్ కూడా, నా ఫ్రెండ్స్ కూడా అదే సాంగ్ నాకు రిపీట్ పెట్టి ఈ సాంగ్ బాగుంది అని దొబ్బుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ సాంగ్ నన్ను నెగిటివ్గా తీసుకొచ్చిన, బ్యాడ్ కామెంట్స్ పెట్టిన, నన్ను ఏదేదో అన్నారు, ఏదేదో చెప్పారు, అయినా కానీ అవన్నీ నేను లైట్ తీసుకొని పక్కన పెట్టేసి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు అనుకున్న ట్రెడిషనల్ క్యారెక్టర్స్ కానీ ఆ స్క్రీన్లో మిమ్మల్ని చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.